రాజవరం అనే ఊరిలో గోపాలం, నీలవేణి అనే జంట ఉన్నారు. వాళ్లకి పెద్దవాళ్లంటూ ఎవ్వరూ లేరు. ఉన్నది ఒక ఆడపడుచు పావని, ఏడాది కూడా నిండని వారి పసిబిడ్డ. నీలవేణి పెద్దగా చదువుకోలేదు, అందుకే ఇంట్లోనే ఉండేది. ఇక పావని చదువు కూడా మధ్యలో ఆపేయాల్సొచ్చింది. అందుకే ఆ దిగుల్తో నలుగురిలోకి వెళ్లటానికి సిగ్గేసి ఆమె కూడా ఇంట్లోనే ఉండేది. చివరికి గోపాలం ఒకడి కష్టంతోటే ఆ కుటుంబం బ్రతుకుతుంది. అతనికొచ్చే చాలీచాలని డబ్బులతోటి తమ ఇంటి మీద తెచ్చిన అప్పులతో ఆ కుటుంబాన్ని నడిపిస్తున్నాడు గోపాలం. అలాగే రోజులు గడుస్తున్నాయి. ఒకసారి పొలంలో పనిచేస్తున్న గోపాలాన్ని పాము కాటువేయటంతో అక్కడికక్కడే చనిపోయాడు. దాంతో అతని మీద ఆధారపడిన భార్య నీలవేణి, ఆడపడుచు పావని అనాథలైపోయారు. గోపాలం చావు తర్వాత బంధువులు కూడా మొఖాలు చాటేశారు. భర్త పోయిన బాధలో ఉన్న నీలవేణితో ఆమె మరదలు, ఏంటదినా, అన్నయ్య ఇంత పని చేశాడు, నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, మన జీవితాలను అన్యాయం చేసిపోయాడు. ఇప్పుడు మనకి దిక్కెవరు? ఇప్పుడు నేను ఆలోచించేది కేవలం నీ గురించే పావని. మీ అన్నయ్య బ్రతుకుంటే నీకేదో సంబంధం చూసి పెళ్లి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆయన లేరు, అప్పులే మిగిలే కదా. అందుకే నీ పెళ్ళి ఎలాగా అనే భయం పట్టుకుంది నాకు. నాకు పెళ్ళా? వద్దదినా, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఒంటరిదానివైపోతావు అంటూ పావని బోరున ఏడ్చింది. ఇక అలా చూస్తూనే నెల రోజులు గడిచిపోవటంతో అప్పుల వాళ్ళు ఇంటిమీదకొచ్చారు. చూడమ్మా, ఇప్పటివరకు మీ ఆయన నా దగ్గర చాలా అప్పు తీసుకున్నాడు. ఈ ఇంటిని చూసి అతనికి ఎన్ని రోజులు అప్పిచ్చాను. ఇప్పుడు అతను లేడు, అప్పు తీరే దారి కూడా లేదు. అందుకే ఈ ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నాను. నువ్వు వేరే ఏదైనా దారి చూసుకోమ్మా. ఉన్నట్టుండి ఇల్లొదిలి పొమ్మంటే ఎలాగండి? కొంత టైం ఇవ్వండి. లేదమ్మా, దయచేసి నువ్వే అర్థం చేసుకో. నేను కూడా పెళ్ళాం బిడ్డలున్నాన్నే. కావాలంటే నీ కష్టాన్ని చూసి జాలి పడతాను. అంతేగాని ఉన్నపాటుగా ఇల్లు మాత్రం ఖాళీ చేయి. దీనికి మంచి బేరం వచ్చింది అని చెప్పటంతో వాళ్ళు మరో మాట మాట్లాడలేకపోయారు. కాని ఆ ఒంటరి వదినా మరదల్లని, వారి పసిబిడ్డని చూసి జాలనిపించిన అతను వాళ్లకి కొంత డబ్బిచ్చాడు. ఇక ఆ డబ్బు తీసుకొని వాళ్ళ ఊరిని వదిలేసి సిటీకొచ్చేశారు. కాని ఈ జనారణ్యంలో ఎక్కడుండాలో తెలియక రోడ్ల మీద తిరుగుతుంటే ఒకచోట కారు యాక్సిడెంట్ జరిగింది. ఆ కారులో ఉన్నది ఒక కోటీశ్వరుడి భార్య. ఆమె పేరు దీప. ఆమెని ఆ స్థితిలో చూస్తే జాలనిపించి వదినా మరదళ్ళు ఆమెను హాస్పిటల్లో చేర్చారు. ఏమ్మా, ఈ పేషెంట్ తాలూకా మీరేనా? ఆమె ఎవరో మాకు తెలీదండి. దారిన వెళ్తుండగా యాక్సిడెంట్ అయి కనిపిస్తే తీసుకొచ్చాను అని చెప్పటంతో డాక్టర్ ఆమె ఎవరో ఎంక్వైరీ చేయించి వాళ్ళ భర్తకి కబురు చేశారు. అప్పుడు ఆమె భర్త వాసు తన పసిబిడ్డని చేతుల్లో ఎత్తుకొని కంగారుగా వచ్చి తన భార్య పరిస్థితి చూసి, నా భార్యని సమయానికి తీసుకొచ్చి చాలా సాయం చేశారమ్మా. మీ మేలు జన్మలో మర్చిపోలేను. అయ్యో, అంత పెద్ద మాటలొద్దండి అని చెప్తుంది నీలవేణి. ఆ తర్వాత అతను ఆ వదినా మరదల వివరాలు అడుగుతాడు. తన భార్య ప్రాణాలు కాపాడిన వాళ్ళకి సహాయం చేయాలనుకున్నాడు. దాంతో వదినా మరదళ్ళు తమ కన్నీటి కథ మొత్తం చెప్పుకొచ్చారు. వారి కథ విన్న అతను వాళ్ళని ఓదార్చబోతూ ఉండగా అతని చేతిలో ఉన్న బిడ్డ ఆకలికి ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడతను, యమ్మా, ఏమీ అనుకోకపోతే కాస్త నా బిడ్డను పట్టుకుంటావా? బిడ్డకి ఆకలేస్తుంది, తాగడానికి పాలు తీసుకొస్తాను అని చెప్పి బిడ్డను ఆమెకిచ్చి వెళ్ళాడు. అతను రావటానికి చాలా టైం పట్టడంతో నీలవేణి తన చేతిలో ఉన్న బిడ్డని తన ఆడపడుచుకిచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చటానికి నీలవేణి తన పాలని బిడ్డకు పట్టించింది. అవతల ఆ తండ్రి ఎన్ని చోట్ల తిరిగినా ఎక్కడా చుక్కపాలు కూడా దొరక్కపోవటంతో తిరిగి వచ్చేశాడు. అప్పటికి నీలవేణి తమ బిడ్డకి పాలివ్వటం చూసి హమ్మయ్య అనుకున్నాడు. కాసేపటికి డాక్టర్ బయటకొచ్చి ఆమెను కాపాడలేకపోయామని చెప్పాడు. ఆ తర్వాత అతను తన భార్య శవాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. జరగాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తి చేశాడు. అనుకోకుండా ఆ వదినా మరదళ్ళు ఆ 2 రోజులు అతని బిడ్డను చూసుకుంటూ, తమ బిడ్డని చూసుకుంటూ వాళ్ల ఇంట్లోనే ఉండిపోయారు. ఇక 3వ రోజు కార్యక్రమం పూర్తయ్యాక ఆ వదినగారు అతనితో, అయ్యా, ఇక రేపు మేం బయలుదేరతాం. మీ బిడ్డని జాగ్రత్తగా చూసుకోండయ్యా. ఏడ్చినప్పుడల్లా పాలు పట్టకండి. పిల్లలకి అస్తమాను ఆకలేసే ఏడవరు అని చెప్తుంది. భార్య చనిపోయిన అతను ఏ విషయానికి రియాక్ట్ అవ్వలేని షాక్లో ఉన్నాడు. అందుకే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడా వదినా మరదళ్ళు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు. అప్పుడతని తల్లి తండ్రి అక్కడికొచ్చారు. యారా బాబు, ఇలా బాధపడతా కూర్చుంటే ఎట్టా చెప్పు? ఇక చంటిదాన్ని
జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే. లేచి కాస్త ఎంగిలిబడయ్యా అని చెప్పి వెళ్తుంది. ఎంతసేపటికి తమ కొడుకు తన గది వదిలి రాలేదు. కొడుకు పరిస్థితి అర్థమైన అతని తండ్రి తన భార్యతో, బాబు పరిస్థితి చూస్తే భయంగా ఉందే. ఇలాంటి పరిస్థితిలో వాడా పసిదాన్ని ఎలా చూసుకుంటాడో ఏమో. ఒక పని చేయకూడదు. ఆ వదిన మరదళ్ళు ఈ 3 రోజుల నుండి తమ బిడ్డతో సమానంగా మన మనవరాలికి కూడా పాలుపడుతూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అందుకే వాళ్ళని మన ఇంట్లోనే ఉంచి బిడ్డను చూసుకోమని చెప్పచ్చు కదా. వాళ్ళు కూడా కష్టంలో ఉన్నట్టున్నారు అని భర్త చెప్పిన సలహాతో ఆ తల్లి కూడా సమాధానపడింది. అందుకే ఆ వదినా మరదలిద్దరి దగ్గరికి వెళ్తుంది. చూడమ్మా, మీరా రోజు మా కోడల్ని హాస్పిటల్కి తీసుకెళ్లి చాలా పెద్ద సహాయం చేశారు. కాని మా రాత బాగోక మా కోడలు మాకు దక్కలేదు. ఈ 3 రోజులుగా మా మనవరాలిని నీ బిడ్డతో సమానంగా చూస్తున్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ చనువుతోటే నిన్నొక సహాయం అడగాలనుకుంటున్నానమ్మా అని చెప్పటంతో అప్పుడు మరదలు ఇలా బదిలిస్తుంది. అంత మాట అనకండమ్మా. మా అన్న చనిపోయాక ఊరితో రుణం తీరిపోయి మేం ఊరొదిలి ఇక్కడికొచ్చాం. ఇక్కడికొచ్చి ఏం చేయాలో దిక్కులేక తిరుగుతుంటే మీ కోడలు గారు అలా కనిపించారు. మనిషిగా మేం చేసే సహాయం చేశాం. ఇంకా చెప్పాలంటే మేమే మీకు రుణపడి ఉన్నాం. కనీసం తలదాచుకునే చోటు లేని మాకు ఈ 3 రోజులు మీ నీడలో ఉండనిచ్చారు. ఇక రేపు వెళ్ళి మేము బ్రతకడానికి ఏదైనా దారి చూసుకోవాలి అని అనటంతో అప్పుడా తల్లి, అంత కష్టం నీకు రాకూడదని నేను నిన్ను సహాయం అడుగుతున్నానమ్మా. ఎలాగో మా మనవరాల్ని నీ బిడ్డతో సమానంగా చూసుకుంటున్నావు కనుక ఇకపై దాని ఆలన పాలన నువ్వు చూసుకుంటావా? భార్య లేదని డిప్రెషన్ నుండి నా కొడుకు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో తెలీదు. వాడినలా చూస్తూ మేము ఈ చంటిదాన్ని ఎలా సాగుతామో తెలీదు. అందుకే ఈ బిడ్డను చూసుకుంటూ ఇక్కడే ఉండిపోకూడదు. నీ బిడ్డను కూడా మా సొంత మనవరాల్లా చూసుకుంటామమ్మా. ఇక నుండి మాకిద్దరు మనవరాళ్ళు అని చెప్పటంతో వదినా మరదళ్ళకి ఆనందం దుఃఖం కలిసొచ్చింది. ఆ దేవుడు మా బ్రతుకులతో చెలగాటమాడుకున్నాడనుకున్నాం. కాని మా బ్రతుకుల్లో ఇలా మీ చేత దీపం పెట్టిస్తాడనుకోలేదమ్మా. ఇక మీ బిడ్డని నా సొంత బిడ్డలా చూసుకుంటాం. అడగకుండానే ఇంత పెద్ద వరం ఇచ్చిన మీకు, మీ అబ్బాయి గారికి జీవితాంతం రుణపడి ఉంటాం అని సంతోషంగా చెప్పింది. ఈ విధంగా తన మరదలి జీవితాన్ని ఎలా గట్టెక్కించాలా అని భయపడిన వదినమ్మకి, తమ బిడ్డని ఎలా పెంచాలా అని భయపడిన ఆ ధనవంతుల కుటుంబానికి ఇద్దరికీ ఆ దేవుడు ఒకేసారి ఒకే దారి చూపించాడు. ఇది ఇవాల్టి కథ. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వ్యూయర్స్, మా వీడియోని వాచ్ చేసి వెళ్ళిపోకుండా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ చేయటం కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. వదినా, పక్కనున్న గంట గుర్తుని నొక్కమని చెప్పడం మర్చిపోయాం. అవునండి, పక్కనున్న బెల్ ఐకాన్ని మర్చిపోకుండా నొక్కండి. మా వీడియో నోటిఫికేషన్ నేరుగా మీకు వస్తుంది. బిన్నగుంట అనే ఊరిలో చక్రపాణి అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనిది ఆ ఊళ్ళో గౌరవమైన కుటుంబం, పైగా ఉమ్మడి కుటుంబం కూడా. అందుకే ఈ రోజుకి ఆ ఇంటి ఆడవాళ్ళని కాని మగవాళ్ళని కాని ఆ ఊరి జనం చాలా ఉన్నతంగా మర్యాదగా చూస్తారు. అలాంటి ఆ కుటుంబానికి కాని ఆ ఇంటికి కాని చక్రపాణి తల్లి వయసుకి వృద్ధురాలైన చిన్న గౌరమ్మే పెద్ద దిక్కు. ఆమె కోరిందేదైనా ఆ ఇంట్లో నడిచే తీరాలి. అలాంటి చిన్న గౌరమ్మ ఒకరోజు తన పెద్ద కొడుకు చక్రపాణితో ఇలా అంటుంది. ఓరే చక్రం, నిన్న సాయంత్రం ఒక కోయిదర్ని కలిశాన్రా. అతను ఏమన్నాడంటే, మన నందినికి పెళ్ళి ఈ మాసంలో కాని వచ్చే మాసంలో కాని చేసేస్తే ఆ తర్వాత నేను ఎప్పుడు పోయినా మీ నాన్న దగ్గరే చేరుకుంటానంట్రా. అలా చేయలేదంటే నేను మరో జన్మకి ఆయన్ని కలవలేనంట్రా. అమ్మా, అలాంటి కోయదొరల మాటలన్నీ ఎలా నమ్ముతావే? వాళ్ళేదో పొట్టగూటికి అలాంటి జాతకాలు చెప్తారు. అందులో నిజాలు ఉండవే. పైగా మన నందినికి ఇప్పుడు 9 ఏళ్ళు. ఈ వయసులో దానికి పెళ్ళేంటే? చట్టాలేమీ ఒప్పుకో. 9 ఏళ్లకే పెళ్ళేంటా? మరి నాకు 9 ఏళ్లకి పెళ్లి కాలేదు, 13 ఏళ్లకి నిన్ను కానలేదా? అమ్మా, అప్పుడంటే ఆ రోజులు వేరే. ఇప్పుడలా చేయకూడదు. గవర్నమెంటు ఊరుకోదు. అంతేలేరా,
నిన్ను నవమాసాలు మోసి కన్నదాన్ని. నా కడసారి కోరిక కూడా తీర్చలేనంత పెద్దవాడివైపోయావు కదూ. సరే, నీ ఇష్టం వచ్చినట్టే కానీలే. కడసారి కోరిక నీకేమే, నువ్వు బాగానే ఉన్నావు గదా. అంటే నేను పోవాలని కోరుకుంటున్నావేంట్రా చక్రం? అంతేలే, నిన్ను కడుపున మోసిందాన్ని కదా నన్ను కాటికి మోసేసి బరువు దించేసుకోవాలనుకుంటున్నావన్నమాట. సరేలే, నీకే అంత పాసం లేనప్పుడు నేను పాకులాడిన ఉపయోగం ఏంట్లే అంటూ కొడుకుని తన ఏడుపుతో బ్లాక్మెయిల్ చేసైనా తన మాట నెగ్గించుకోవాలి అనుకుంటుంది ఆ ముసలమ్మగారు. అలా మొత్తానికి తిండి తిప్పలు మానేసి ఏడుపులు పెడబొబ్బలు పెట్టిమరి తన 9 మనవరాలు నందినికి తమ బంధువుల్లో కుర్రాడైన 15 రవికి పెళ్లి జరిగేలా చేసింది ఆవిడ. అలా ఆ బాలజంట పెళ్లి అనే బంధంలో ఏముందో తెలియకముందే దంపతులైపోయారు. అలా ఆ ఏడాది వేసవికాలంలో ఒకరోజు సరదాగా పిల్లలందరూ మోటబావిలో దూకి స్నానాలు ఈతగొట్టే ఆటల్లో మునిగిపోయారు. ఆ ఆటల్లో రవి నీళ్లలో మునిగి చనిపోయాడు. అంతే, పెళ్ళై 6 నెలలు కూడా కాకముందే పసిపిల్లైన నందిని విధవరాలై పుట్టింట్లో ఉండాల్సొచ్చింది. ఇక ఆ తరువాత కొన్నాళ్లకే ఆ ముసలమ్మగారు కూడా చనిపోయారు. ఆమె చచ్చి ఏ లోకానికి పోయిందో తెలియదుగాని చిన్న వయసులోనే పెళ్ళై భర్తని పోగొట్టుకున్న నందిని మాత్రం ఎదుగుతున్న కొద్దీ ఆ ఊళ్ళో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 6 నెలలకే భర్తని మింగేసిందని కొందరు, పెళ్ళై ఏడాది కాకముందే 2 ప్రాణాలు మింగేసిందని మరికొందరు. అలా వైధవ్యం అంటే ఆడదానికి ఏదో శాపం అన్నట్టు భావించే ఆ మట్టి బుర్రల మధ్య ఆమె పెరగటంతో రోజూ ఏడవటమే తప్ప నవ్వటమనేదే మరిచిపోయింది నందిని. అందుకే ఒకరోజు చక్రపాణి తన భార్యతో, పాపం అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుందే పార్వతి. అందుకే దాన్ని ఈ ఊళ్ళో ఉంచితే ఇదిగో ఇలాగే కాకుల్లా పొడుస్తూ ఉంటారు అందరూ. సిటీలో ఉండే నా స్నేహితుడు బైరాగి దగ్గరుంచి కనీసం చదువైనా చదివిస్తే రేపు దాని ఒంటరి బ్రతుకు అది బ్రతుకుతుంది అంటూ తన కూతురు నందినిని సిటీకి పంపించేశాడు చక్రపాణి. అక్కడికి వెళ్ళాక ఎన్నేళ్లైనా మళ్లీ నందిని ఊరికి తిరిగి రాలేదు. ప్రతి నెలా చక్రపాణి అతని భార్య పార్వతీలే వెళ్లి పట్నంలో ఉన్న తమ కూతురు నందినిని కలిసి వస్తూ ఉండేవారు. అలా ఏళ్లు గడిచాయి. నందిని పెరిగి పెద్దదైంది. చిన్నతనంలోనే వైధవ్యం పొందిన ఆమెకు ఆనాటి సంఘటనలు, ఆ రోజుల్లో ఊరి జనం అన్న మాటలు అన్నీ బలంగా తన మనసులో నాటుకుపోయాయి. అందుకే దేవుడన్నా దేవుణ్ణి పూజించేవాళ్లన్నా నందినికి కోపం. ఒకసారి తన క్లోజ్ ఫ్రెండ్ లావణ్య నందినికి ప్రసాదం తెచ్చిస్తే అప్పుడు కోపంతో నందిని ఇలా అంటుంది, చూడవే లావణ్య, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి కనుక నీకు దేవుడంటే పిచ్చుందని తెలిసినా నీతో స్నేహం చేస్తున్నాను. అదే మరొకరైతేనా వాళ్ళ ముఖం కూడా చూసేదాన్ని కాదు. అసలు దేవుణ్ణి ద్వేషించడమేంటే? అతనే కదా అందరి తలరాతులు రాసేది. ఆ ముక్క చెప్పే 9 వయసులో, నాకు ఊహ అప్పుడప్పుడే తెలుస్తున్న వయసులో ఓ కుర్రాడినిచ్చి పెళ్లి చేశారు. అది జరిగి 6 నెలలు గడవకముందే ఆ కుర్రాడిపోతే నన్ను విధవరాలు అన్నారు, దురదృష్టవంతురాలు అన్నారు. మా ఇంట్లో ప్రతివారిని ఎంతో గౌరవించే మా ఊళ్ళో అతి చిన్న వయసులోనే విధవరాలైన నన్ను మాత్రం మాటలతో టార్చర్ పెట్టారు. వాళ్లేదో చేస్తే మధ్యలో దేవుడేం చేశాడే నిన్ను? ఏం చేశాడా? ఆ వయసులో నాకు జరుగుతున్న పెళ్లిని ఆపలేకపోయాడు. నాకు మొగుడుగా వచ్చిన వాడిని బ్రతికించలేకపోయాడు. ఇంతకన్నా ఏం చేయాలే అంటూ తన ఫ్రెండ్ మీద హీటెక్కిపోయింది నందిని. అలా తన లైఫ్లో వెలిసిపోయిన రంగుల్ని నింపిన దేవుడంటే ఆమెకు వల్లమాలిన కోపం. ఈ విధంగా మరో 5 ఏళ్లు గడిచాయి. చక్రపాణి ఆరోగ్యం పాడవ్వసాగింది. ఆ వయసులో అతనికి విధవరాలైన తన కూతురి మీద బెంగ పట్టుకుంది. అందుకే ఒకరోజు తన భార్యతో, పార్వతి, మన అమ్మాయి విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేశామని ఇప్పుడు అర్థమవుతుందే. ఆ రోజు అమ్మ మాట వినకుండా ఉండుంటే దాని జీవితం ఈరోజు వేరేలా ఉండేది. సరిగ్గా పెళ్లి చేయాల్సిన వయసు వచ్చేసరికి నా కూతురు విధవరాలిగా ఉండిపోతుంది. రేపు మనం పోయాక దానికి దిక్కెవరో అర్థం కావటం లేదు. చూడండి, ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదండి ఆలోచించాల్సింది. మన అమ్మాయి గురించి మనం ఆలోచించుకోవాలి. చిన్నతనంలోనే దానికి ఊహ కూడా తెలియని వయసులో జరిగిన పెళ్ళండి. అది బొమ్మల పెళ్లి లాంటిది. దాన్ని పట్టుకొని మనం కూడా ఇన్నాళ్ళు వేలాడాము.
అందుకే ఎకనైనా పెళ్ళకి మంచి కుర్రాన్ని చూసి ఘనంగా పెళ్లి చేద్దాం. ఏ బంధుత్వాలు తెగిపోయినా పర్వాలేదు గాని మన పిల్ల జీవితాన్ని మాత్రం మనం బాగు చెయ్యాలండి అని భార్య చెప్పిన మాట విన్నాక చక్రపాణిలో పట్టుదల పుట్టింది. అందుకే ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. విధవరాలైన తన కూతురు నందినికి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన నందినికి ఒక పక్క మనసులో సంతోషం ఉన్నా మరోవైపు భయం మొదలైంది. అందుకే ఆ పెళ్లి వద్దని తండ్రితో చెప్పింది. వద్దు నాన్న, మళ్ళీ నాకే పెళ్లి వద్దు. తెలిసి తెలియని వయసులో నానమ్మ మాట వల్ల నాకు పెళ్లి చేశారు. నన్ను విధవని కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే నాకు నా అదృష్టం మీద నమ్మకం లేదు నాన్న. మళ్ళీ జరగరానిదేదైనా జరిగితే ఈ లోకం అనే మాటలు పడే ఓపిక నాకు లేదు. చూడమ్మా, తెల్లవారితే కావు కావని అరవటం కాకి లక్షణం. అది నువ్వు ఏం చేసినా అరుస్తుంది తల్లి. నువ్వేమీ చెయ్యకపోయినా అరుస్తుంది. ఈ సమాజం కూడా అలాంటిదేనమ్మా. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి, నాలో ఈ తెగింపు రావటానికి నాకిన్నేళ్లు పట్టిందమ్మా. ఇప్పుడు కూడా నేను నీ పట్ల ఇలా నడుచుకోలేదంటే నాకు పోయాక కూడా ప్రశాంతత ఉండదమ్మా. చచా, అవే మాటలు నాన్న. నువ్వు బాగుండాలి. నేనలా ఉండాలంటే నువ్వీ పెళ్లికి ఒప్పుకోవాలమ్మా. ఇన్నేళ్ళు నా కూతురిని విధవా అని అన్నాను, వైద్యవతి అన్నాను. ఆ పాపాన్ని కన్యాదానం చేసి కడుక్కొని తల్లి. లేదంటే నేనున్నంతవరకు నా నుండి ఈ బాధ పోదు తల్లి అని తాను తీసుకున్న నిర్ణయానికి తన విధవరాలైన కూతురిని రెండవ పెళ్లికి ఒప్పించటానికి చాలా బ్రతిమిలాడాడు ఆ తండ్రి. చివరికి తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో విధవరాలైన నందిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. దాంతో తాము సెలెక్ట్ చేసిన కుర్రాడితో నందిని పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించారు చక్రపాణి దంపతులు. ఈ విధంగా చిన్న వయసులోనే వైధవ్యం పాలైన తన కూతురికి మరో పెళ్లి చేసి ఆమె జీవితంలో రంగులు నింపాడు ఆ తండ్రి. ఇది ఇవాల్టి కథ, విధవ కూతురు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రమేష్, రవీంద్ర, రవలి మాటల్ని భరించలేక సుందరి పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. ఎస్ఐని వెంట పట్టుకుని వచ్చినా లాభం ఉండదు. ఎస్ఐ కూడా ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టుగానే మాట్లాడడంతో భరించలేక సుందరి తల కొట్టుకుంటుంది. తలని బాదుకుంటూ రమేష్, రవలి, ఎస్ఐ, రవీంద్రల ముందు వెక్కి వెక్కి ఏడుస్తుంది. సుందరి అలా కుమిలిపోతూ ఏడుస్తున్నా ఎవ్వరూ కూడా సుందరిని ఓదార్చటానికి రారు. ఎంత బతికి ఎవరు నన్ను ఓదార్చడానికి రావడం లేదే. నేనేం పాపం చేశాను? నా భర్త ప్రేమని పొందాలనుకున్నాను, అంతే కదా. నేను చేసిన తప్పెలా అవుతుందో? నన్ను ఇలా చేసిన నా భర్తదే కదా తప్పు. మీరు నా విషయంలో కాస్తైనా ఆలోచించాలి కదా. ఇలా చేయడం మీకు భావ్యంగా ఉందా? ఏంటండి ఈ పిచ్చిది? నోటికొచ్చినట్లుగా మాట్లాడుతుంది. దీని నాస తట్టుకోలేకపోతున్నాను. దాన్ని వదిలే రవలి, ముందు నువ్వు ఆ వంట సంగతేంటో చూడు. అలాగేనండి. వారి వాలకం చూస్తే సుందరిని అసలు పట్టించుకోకుండా ఉంటారు. సుందరి బాగా ఆలోచించి ఇక చనిపోదామని అనుకుంటుంది. తన పెరట్లో ఉన్న బావి వద్దకు వెళ్తుంది. సుందరి ఆ బావి వద్దకు వెళ్తుంటే రమేష్, రవలి, రవీంద్రులు చూస్తూ ఉండిపోతారు. కన్నీళ్లు పెట్టుకుంటూ సుందరి ఆ బావిలోకి దూకెయ్యాలని అనుకుంటుంది. కానీ చివరిసారిగా తన భర్త ముఖం వైపు చూడాలి అనుకుంటుంది. రమేష్ మాత్రం సుందరిని అస్సలు పట్టించుకోడు. ఆ క్షణంలోనే సుందరికి ఓ ఆలోచన వస్తుంది. నా కష్టాన్ని తీర్చే ఏకైక వ్యక్తి నా మరిది అంజియే. నేను వెంటనే అంజి దగ్గరికి వెళ్ళాలి. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్న సుందరి ఇక తనకు వచ్చిన ఆలోచనతో ఏదో సాధించినట్టు పొంగిపోతుంది. సుందరిలో మార్పు చూసి రమేష్ ఆశ్చర్యపోతాడు. సుందరి పిచ్చిదైపోయిందేమో అనుకుంటాడు. సుందరి ఇంటి నుంచి వెళ్ళిపోవటంతో కాస్త అయోమయంలో పడతాడు. అలా ఆ రోజు గడుస్తుంది. ఆ మరుసటి రోజు అంజీ తన హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్తూ ఉంటాడు. దూరంగా ఒక మహిళ నుంచొని ఉంటుంది. ఎవరో పిచ్చామేలే అనుకుని అందరూ చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడికి అంజీ కూడా వెళ్తాడు. ఆ మహిళని చూసి అంజీ షాక్ అవుతాడు. వదినా, నువ్వెంటొదినా ఇలా మారిపోయావు? ఏమైంది నీకు? బాబు అంజీ, నన్ను క్షమించు బాబు. నేను నీకు చాలా అపకారం చేశాను. నన్ను క్షమించు అంజీ. అయ్యో, ఏమైంది వదినా? ఎందుకు ఇలా అయిపోయావు? అన్నయ్య నిన్ను సరిగా చూసుకోవటం లేదా? నాకు అన్యాయం జరుగుతోంది అంజీ. నేను భరించలేకపోతున్నాను. నువ్వే నన్ను కాపాడాలి.
ఆ ఇంట్లో అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు. ఊరి మొత్తం నన్ను పిచ్చిదాన్ని అనుకుంటుంది అంజీ. నాకు చనిపోవడం తప్ప వేరే మార్గమే లేదు. నన్ను నువ్వే కాపాడాలంజీ. వదినా, బాధపడకండి. మీరు కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నేను చూడలేకపోతున్నాను. నన్ను క్షమించండి వదినా. నేను వెంటనే బయలుదేరుతున్నాను. ఇంటికి వెళ్ళి అందరినీ కడిగి పారేస్తాను. త్వరగా రా అంజీ. మీ అన్నయ్య ఒక ఆవిడ ఇంటికి తెచ్చాడు. దాన్నే ఆయన భార్యగా చూసుకుంటున్నాడు. రవీంద్ర కూడా దాన్నే వదినా అని పిలుస్తున్నాడు. నన్ను ఆ ఇంట్లో ఎవరూ పట్టించుకోవట్లేదు. చివరికి నేను బావిలో దూకి చనిపోవాలనుకున్నప్పుడు కూడా ఎవరు నన్ను ఆపడానికి రాలేదు. నన్ను నా ఇంటి నుండే మెడ పట్టుకుని గెంటేశారు. నాకేం చేయాలో తోచట్లేదు అంజీ. చనిపోవడం ఒక్కటే మార్గం అని అనిపిస్తోంది. వదినా, మీరు అలా మాట్లాడకండి వదినా. మనం ఇప్పుడే ఇంటికి వెళ్దాం పదండి. అంజీ, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను అన్నం తిని 2 రోజులయ్యింది. అయ్యో వదినా, మీకు ఈ కర్మ పట్టించిన వారిని నేను వదిలిపెట్టను. ఇదిగోండి, ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను, ఉండండి. ఇక అంజీ తన హాస్టల్ నుంచి భోజనం తీసుకొస్తాడు. సుందరి కంటతడి పెట్టుకుంటూ అంజీ తెచ్చిన ఆహారాన్ని తింటుంది. ఆ తర్వాత అంజీ, సుందరి ఇద్దరూ ఇంటికి బయలుదేరి వెళ్తారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సుందరి, అంజీలు తమ ఇంటికి చేరుకుంటారు. ఇంట్లోకి ముందుగా సుందరి వెళ్తుంది. సుందరిని చూసి రవలి ఆపుతుంది. ఈ పిచ్చిది మళ్ళీ దాపరించింది. దీన్ని పీడ వదిలించుకుందామంటే మళ్ళీ మా కొంప మీద పడ్డావా? నీకెంత చెప్పినా బుద్ధి రావడం లేదే. పదవే పద. రవలి సుందరి జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ వెళ్తుంటే అంజీ వస్తాడు. ఆపండి, ఇక చాలు. మా వదినపై చైతి. ఎవరు నువ్వు? మా ఇంటికే వచ్చి మా వదిన్నే గెంటేస్తున్నావా? అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అన్నయ్య, అన్నయ్య, ఎవరు లేరా ఇంట్లో? రేయ్ రవీంద్ర, రారా. అందరూ కలిసి మా వదిని ముప్పు తిప్పులు పెట్టారు కదా. మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. రండి అందరూ. అంజీ అరుపులకి రమేష్, రవీంద్ర ఇద్దరు అక్కడికొస్తారు. రేయ్ అంజీ, నువ్వెప్పుడొచ్చావురా? రారా, ఇంట్లోకి రా. ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? మీ డ్రామాలు ఆపండి. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? అంజీ, మనం అన్నీ ఇంట్లో మాట్లాడుకుందాం, రారా. వద్దన్నయ్య, ఏదైనా సరే ఇక్కడే మాట్లాడండి. వదినకు అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను. ఈ ఇంటికి మహారాణి మా వదిన. అలాంటి ఆవిడ్ని అందరూ కలిసి పిచ్చిదాన్ని చేస్తున్నారు. మా వదినికి ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన వారిని నేను వదిలిపెట్టను. రేయ్ అంజీ, అది చేసిన పని తెలిస్తే దాన్ని నువ్వు క్షమించవరా? అదేం చేసిందో తెలుసా? ఏమైనా చేయనివ్వండి అన్నయ్య, నేను పట్టించుకోను. కానీ ఆమెను మీరంతా ఎందుకు పిచ్చిదాన్ని చేశారు? దాన్ని మాత్రమే నేను పట్టించుకుంటాను. రే అంజీ, మీ వదిన నిన్ను చంపాలనుకుందిరా. నీకోసం చేసిన జంతికలు, పకోడీలు, చక్రాలు, అప్పడాల్లో విషం కలిపింది. అవి కానీ నువ్వు తినుంటే ఈ పాటికి ఆసుపత్రి పాలయ్యుండేవాడివి, తెలుసా? చంపనీలేరా, చంపని. మా వదినే కదా, నన్నేమన్నా చేసుకునే హక్కు ఆమెకుంది. అందుకని మీరంతా కలిసి ఆమెను హింసిస్తారా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? నిన్ను చంపుతూ ఉంటే మమ్మల్ని చూస్తూ ఊరుకోమంటావా? అరే, నాకు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. వదినే నాకు అమ్మ అయిందిరా. నన్ను కన్నబిడ్డలాగా పెంచింది. అన్నయ్య చేసిన పొరపాటు వల్ల ఆమె మనసు చితికిపోయింది. అన్నయ్య ఎప్పుడు నా మీదే ప్రేమ చూపిస్తుంటే వదిన మనసు ఎంత బాధపడిందో నాకు తెలుసురా. ఈరోజు ఆమె ముఖంలో నవ్వుని, ఆమె జీవితంలో సంతోషం దూరం అవడానికి అసలు కారణం నేనే. ఆ విషయం నాకు బాగా తెలుసు. కేవలం మా అన్నయ్యని ఎదిరించలేకే నేను మౌనంగా ఉండిపోయానురా. కొన్నిసార్లు అన్నయ్యకి చెప్పి చూశాను, కానీ అన్నయ్య నా మీద ప్రేమను చూపడం ఆపలేదు. రే అంజీ, ఇప్పుడేమంటావు? ఇక చాలన్నయ్య, మీరు ఆడుతున్న ఆ నాటకాన్ని ఆపండి. దయచేసి వదిని సంతోషంగా చూడండి. మీరంతా ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి. రే అంజీ, అనుక్షణం నిన్ను చంపాలని చూస్తుందిరా అది. దాన్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉందిరా. ఎన్నిసార్లు క్షమించాను, అయినా దానిలో మార్పు రావట్లేదు. అది నిన్ను బాగా చూసుకుంటుందనే నమ్మకం కూడా నాకు లేదు. అన్నయ్య, బిడ్డ మీద తల్లికి కోపం ఎంతకాలం ఉంటుందన్నయ్య? ఈ కోపతాపాలన్నీ నీటి మీద బుడగలాంటివన్నయ్య. దయచేసి వదినికి మాత్రం అన్యాయం చేయకన్నయ్య. అంజీ తన గురించి తన అన్నయ్యతో అలా బ్రతిమాలుతూ మాట్లాడుతుంటే సుందరికి కన్నీళ్లు ఆగవు. తన కన్నీటితో అంజి కాళ్లకు అభిషేకం చేస్తుంది. అంజి కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయ్యో దేవుడా, నేను నీకు అన్యాయం చేశానే. నిన్ను చంపాలనుకున్నాను కదా అంజీ. ఈ ఇంటి నుంచి నిన్ను గెంటించేయాలని అనుకున్నాను. నేను నీ పట్ల అంత క్రూరంగా ప్రవర్తించినా నువ్వు మాత్రం నన్ను నీ తల్లిలాగా చూసావే. ఇప్పుడు కూడా నా కోసం మీ అన్నయ్యతో పోట్లాడుతున్నావు. నువ్వు నిజంగా దేవుడు అంజీ, దేవుడివి. సుందరిలో ఈ మార్పు రావటం కోసమే రమేష్, రవలి, రవీంద్రలు నాటకమాడుతూ ఉంటారు. సుందరి తన మరిది అంజి కాళ్ళ మీద పడ్డాక వాళ్ళంతా సంతోషిస్తారు. రే,
మీ వదిన తన తప్పు తెలుసుకోవడం కోసమేరా మేమంతా ఈ నాటకం ఆడుతున్నాం. చివరికి సుందరిలో మార్పు వచ్చింది. నాకచ్చాలు. వదినలో మార్పు రావడం కోసమే నేను అలా నటించాను. అన్నయ్య చెప్పినట్టుగానే చేశాను. వదినా, నన్ను క్షమించండి. మీలో ఈ మార్పు కోసమేనమ్మా మీ ఆయన నా దగ్గరకొచ్చి బాధపడి ఇలా నాటకమాడమన్నాడు. నీ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను, నన్ను క్షమించండమ్మా. మీ అందరూ నా పాలిట దేవుళ్ళు, నా కాపురాన్ని నిలబెట్టిన దేవుళ్ళమ్మా మీరు. నేను మారాను, నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక సంతోషంగా ఉంటాను. సుందరి అలా చెప్పగానే రవలి, రవీంద్ర, రమేష్, అంజి అందరూ సంతోషిస్తారు. రవలి సుందరిని ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. కొంతసేపటి తర్వాత పిచ్చిదానిలో ఉన్న సుందరి మంచిగా తయారై వస్తుంది. అందరికీ భోజనం వడ్డిస్తుంది. ఇక అందరూ నవ్వుకుంటూ సంతోషంగా భోజనం చేస్తారు. వారి నవ్వుల్ని చూసుకుంటూ సుందరి కూడా పైకి నవ్వుతూ ఉంటుంది. కానీ లోపల మాత్రం తనకు ఈ గతి పట్టించిన వారిపై పగతో రగిలిపోతూ ఉంటుంది. తన కన్నీళ్ళకి, తన కష్టాలకి కారణమైన వారినే చూస్తూ కసితో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.